ఈఎంఐ కట్టేసి ఈఎంఐ కట్టే పొజిషన్ లేదు, క్లియర్గా చెప్తున్నా. కట్టే పొజిషన్ లేదంటే సరే పొజిషన్ సెటిల్మెంట్ అన్న కట్టే నాకు ఈరోజు సెటిల్మెంట్ రేపు సెటిల్మెంట్ చేస్తాం తర్వాత ఎన్ని కథలు పడుతుంది సార్? అదే సెటిల్మెంట్ నాకు ఈరోజు సెటిల్మెంట్ కావాలయా? ఈరోజు లేదు చెప్పండి. రేపటి దేవుడు ఎరిక, రేపటి గురించి దేవుడు ఎరిక. డబ్బులు లేకపోతే మొహమే చెప్పేస్తూ టైం పడుతుంది చెప్పేస్తుంది. నేను నమ్మేదాన్ని పేదవా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్లు కస్టమర్ సెటిల్మెంట్ ఒప్పుకున్న తర్వాత కూడా డ్యూ డేట్ కోసం ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తారో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో హలో ఏమైంది సార్? హలో ఏమైంది సార్ అంటే ఉదయం సార్ మీరే అనుకోండి, కస్టమర్ అనుకోండి మీరే చెప్పండి. దగ్గరగా 20 తారీఖు ఇచ్చినారు, 5 నెలల నుంచి డబ్బులు అట్లా ఓకేనా? నేనేమన్నా ఒక ఈఎంఐ 5 ఈఎంఐలు 6 ఈఎంఐలు ఇంతవరకు కట్టలేదు కదా. 6 ఈఎంఐలు ఏమైనా కొంత అడిగినాను నేను. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ ఇప్పుడు ఈఎంఐ సెటిల్మెంట్ చేసేవాడు ఈఎంఐ కట్టాడు సార్. ఇప్పుడు సెటిల్మెంట్ చేసేయి, ఇప్పుడు కూడా సెటిల్మెంట్ ఇప్పుడు లెటర్ పంపిస్తా హాఫ్ అవర్ లో. మీరు మెల్లగా మాట్లాడు, వినపడలేదా? నువ్వేందప్ప చెప్పేది? అయితే నువ్వేం చెప్పేది? 2 రోజులు ఫస్ట్ వాడికి నేనే సార్ కస్టమర్ని. అరే వానమ్మ ఏందో ఎవరో మాత్రం నాకు ఇది అర్థం కాదు. మంచిగా వస్తాను నాకు పక్క. నీకు అర్థం కావట్లే సినిమా. నీకు ఏమంటా మంత్ ఎండ్ ప్రెజర్ నా మీద తీయక కానీ నేను ఏమంటా సార్ అంటే ప్రెజర్ కాదు అన్నప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఎప్పుడు ఇచ్చింది వినే అలవాట్లేదా నీకు? నాకు వినే అలవాటు ఏం లేదండి. ఎన్ని రోజులు విన్నాను కడతారు అని చెప్పేసి ఓపి పట్టుకుంటే ఓపిక నశించిపోయింది నాకు. ఇప్పుడు ఓపిక లాస్ట్ ఆల్రెడీ మంత్ ఒకటి సెటిల్ చేశాను. ఇప్పుడు సెటిల్ చేసే అమౌంట్ లేదు, నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తాను. ఖరాబ్ కాదండి. ఏంటి ఆల్రెడీ మంత్ ఒకటి హెచ్డిఎఫ్సి 2 lakhs సెటిల్మెంట్ చేశాను. ఓకేనా? ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి కదా. సరే ఇది కూడా సెటిల్మెంట్ చేయాలి కదా. డబ్బులు ఇవి ఉండాలి కదా. ఒకటి తీసుకున్నారు అయితే లోన్ 5 నుంచి ఎందుకు పెట్టారు మీరు? డబ్బులు ఏమైంది? 5 నెలల నుంచి 6 నెలల నుంచి డబ్బులు కట్టారు కదా. ఓకే 6 నెలలకి డబ్బులు కట్టట్లే అంటే 6 నెలలకి సిచ్యువేషన్ బాగాలేదు కదా. నేను అడిగే దానికి సమాధానం చెప్పు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఇది బిగ్ బాసా? నువ్వు అడిగిన దానికి చెప్పడానికి నా బిగ్ బాస్ కాదు కదా. బిగ్ బాసా మరి? అవును చెప్పాలబ్బా. నువ్వు బిగ్ బాస్ చెప్పాను. నేను డబ్బులు తీసుకున్నాను. నేను అడిగింది చెప్పడానికి కథలు పడుతారు. నాదే కథలు పడవాకు. కథలు పడలేదు. నువ్వు కూడా కథలు పడకు. చెప్పినప్పుడు అప్డేట్ రాసుకోవచ్చుగా. గమ్మున ఫోన్ పెట్టి ఏమో చెప్పినావు? నేను ఏమని చెప్పినా అంటే ట్రై చేస్తాను. ఎన్ని రోజుల నుంచి ప్రూవ్ చేస్తాను పేమెంట్? నేను ఏమంటున్నా ట్రై చేస్తాను చెప్పాను. అది కాదు, ఎన్ని రోజుల నుంచి బ్రేక్ చేస్తాను? ఎన్ని రోజుల నుంచి బ్రేక్ గా సార్? అన్నప్పుడు ఆఫర్ ఇవ్వను కాదు. మీకు డబ్బులు అయిపోయినాక ఆఫర్ ఇస్తే ఏం చేయాలి? ఆఫర్ ఇవ్వమన్నప్పుడు నాన్ స్టావ్. ఇప్పుడు డబ్బులు అయిపోయాక మొత్తం డైలాగ్ ఉంటుంది. నాకు డైలాగ్ చేతులు పట్టుకుంటే ఏమొస్తా అంత డైలాగ్ ఉంటుంది కదా. సెటిల్మెంట్ ఇస్తాను నేను. 5 రేపు ఇస్తా. ఈ నెల అర్థమో ఈ నెల అర్థం కట్టేసి. ఈ నెల నా దగ్గర రూపాయి లేదు సార్. మొత్తం కట్టేసిన. మొత్తం వేరే బ్యాంక్ కూడా కట్టేసిన ఆల్రెడీ. వేరే వాళ్ళ బ్యాంక్ కట్టేసిన కదా. అంటే వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంకోసారి అప్రూవ్ చేసుకుని సెటిల్ చేస్తా. సెటిల్మెంట్ చేయడానికి డబ్బులు ఎంత అవసరం ఉంటాయి కదా. అది కదా. నీకు లక్ష ఎంత ఉంది? 1,32,000 ఉంది కదా. నేను చెప్పేది వింటావా? మీరు చెప్పేది వినేసి స్టే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది మీరు స్టేజ్ అయిపోయిందా? స్టేజ్ అయిపోయింది. సరే ఈఎంఐ కట్టే. అయితే ఈఎంఐ లేదు ఇప్పుడు. ఈఎంఐ కట్టే. ఈఎంఐ తీసుకున్నావా? మీకు కామన్ సెన్స్ కట్టాలి కదా. డబ్బులు తీసుకుంటారు. ఎందుకు తీసుకున్నావు? లేక తీసుకున్నావు కట్టాలి కదా. ఎందుకు కట్టలేదు నువ్వు? మీకు షుగర్ పేషెంట్ లా మాట్లాడకండి. తిన్న తర్వాత మీరు మాట్లాడండి. ఆన్సర్ మీద ఇస్తున్నారు. ఇవన్నీ వేరే వాళ్ళ కథలు చెప్పుకోసారేనా? నువ్వు నాటకాలు నాటకాలు నువ్వు సరే చెప్పేదండి. వాళ్ళు సెటిల్మెంట్ చేస్తా పోయే మందు. ఇప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు కూడా ఇప్పుడు సరే ఈ మంది కూడా సెటిల్మెంట్ హైవే నీకు ఎంత కాదు చెప్పు. దగ్గర 1,60,000 కదా. 32,000 కట్టాను. 32,300 రూపాయలు కట్టాను. లోన్ కోసం ఇచ్చా. 1,60,000 కదండి పాస్ అమౌంట్. 32,000 కట్టే చాలు. అది కూడా చూద్దాం. ఎక్కువ ఒకసారి కట్టిన అవసరం లే.
నాకు ఈ రోజు ఒక షాట్ కొట్టే నెక్స్ట్ రేపు ఒక షాట్ కొట్టే ఈ రోజు 16,150 కొట్టే ₹1,60,899 ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఉంది కరెక్టా? టోటల్ అవుట్ స్టాండింగ్ చెప్పు నాకు. టోటల్ అవుట్ స్టాండింగ్ అది కూడా చెప్తా ఉంటా. మీది మొత్తం కలిపి లోన్ మొత్తం పెండింగ్ ఉండేది ఇంట్రెస్ట్ సమేత ₹1,94,620 కరెక్టా? అని రిమూవ్ చేస్తే ₹1,94,000 టోటల్ అవుట్ స్టాండింగ్ అంటే ఫోర్ క్లోజర్ అమౌంట్ లోన్ మొత్తం క్లోజ్ చేయడానికి ఇప్పుడు ఎంత కట్టాలి? ఇప్పుడు 32,000. ఇప్పుడు 32,000 అది కూడా ఏం లేదు, డబ్బు లేదు కదా. ఈ నెల అర్థం కట్టు, రేపు నెల అర్థం కట్టు. ఈ నెల అర్థం మంచి వస్తుంది ₹16,150 వస్తుంది. రేపు నెల అర్థం రేపు నెల 30 తారీఖు సేమ్ ఇదే రేట్ ఇస్తున్నా కూడా రేపు నెల ₹16,150 లోన్ క్లోజ్ చేస్తా. లైన్ లో 30 తారీఖు డ్యూ డేట్ పెట్టి లెటర్ 30 తారీఖు కాదండి, 30 తారీఖు కాదండి. నాకు ఈ రోజే క్లోజ్ కదా. కాదు సార్, అదే 30 తారీఖు మేము కథల నుంచి మేము మొన్న నుంచి చూసాను 30 చెప్పేసి నాకు ఈ రోజు ఇప్పుడు లైన్ లో ఉంటాను. కాకపోతే ఈరోజు సాయంత్రం లోపల కడతావు నువ్వు. ఈరోజు సాయంత్రం లోపల సార్ నేను ఇప్పటి వరకు ఒక 4 సెటిల్మెంట్ రద్దు చేస్తాను, ఏది కూడా సేల్ చేయలేదు. డబ్బులు ఉంటే నాకెందుకు ఇస్తావు? వారం నుంచి చెప్పాలండి. ఈరోజు కట్టా రేపు కొడతా, ఈరోజు రేపు కొడతారు. నాకెందుకు సతాయిస్తాం అయితే? ఇప్పుడు సతాయిస్తే టైంకి ఇవ్వాలి కదా. టైంకి ఇవ్వాలి కదంటే నన్ను ఏం చేయమంటావు? నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా. వినండి సార్, ఇప్పుడు 30 తారీఖు డ్యూ డేట్ పెట్టి ట్రై చేయండి. నేను అసలు సేల్ చేయాలి, ఓకేనా? నమ్మకం ఉంటే ట్రై చేయండి, లేదంటే నాకు ఈరోజు సాయంత్రం కడతావా? నేను ఇప్పటి వరకు ఏ లెటర్ ట్రై చేస్తున్నానో ఒక్కటి కూడా సేల్ చేయాలి. కావాలంటే లెటర్లు పంపిస్తా. బ్యాంక్ వెళ్ళి మరి బ్యాంక్ వెళ్ళి వేరే వాళ్ళ బ్యాంకుల గురించి నాకు అనవసరం. వేరే వాళ్ళ బ్యాంక్ గురించి నాకు అవునుగా వేరే వాళ్ళ గురించి. బట్ నా ఈ రోజు సాయంత్రం లోపల 6 గంటల లోపల రైట్ చేయదా? హలో 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 చెప్పండి. రేపు పెట్టు డ్యూ డేట్, రేపు పెట్టు. రేపటి నా కోసం నాకు ఈరోజు సాయంత్రం 6 గంటల లోపల కావాలా? వద్దులే, కాల్ కట్ ఏం తెలియదు కానీ నాకు అర్థమైపోయింది. నువ్వేం తెలియవు కానీ నాకు ఈఎంఐ కట్టి. ఈఎంఐ లేదు, ఏం లేదు. రేపటికి డ్యూ డేట్ పెడితే పెట్టు. నువ్వు అన్ని నాకు కథలు పడా, నాకు వేరే వాళ్ళ కథలు పడుతావా? నాకు ఈరోజు కానీ కావాలా? ఈ రోజు కావాలంటే కుదరదు. ఈ రోజు కావాలంటే నువ్వు వడ్డీ నీకు రేపిస్తా. ఈరోజు కుదరదు. ఎందుకు కుదరదు? 2 రోజులు ఎందుకు తీసుకున్నావు నువ్వు? అదంటే 3 రోజులు చేంజ్ చేస్తున్నావు నువ్వు. ఈ రోజు రేపు అన్నావు కదా. నువ్వు సెటిల్మెంట్ రైట్ చేసినప్పుడు లేదంటే రేపు కూడా వేయబడ కట్ట, మొత్తమే కట్ట. సెటిల్మెంట్ రైజ్ కాదు, నీ ఇష్టం వచ్చిన బాబు. నేను అడిగినా కదా ఇప్పుడు ఈరోజు కట్ట. అది కూడా ఈ రోజే ఉండేది 32,000. ఈ రోజు అరే మండేలో రేపు రాకపోతే నెక్స్ట్ మంత్ చేసుకుంటా కదా. నా దేవుడే వస్తుంది కదా చెప్పేది కదా. నాకు ఈరోజు కట్టావా కట్టవా? ఈ రోజు లేదు. ఎందుకు లేదు? మీరు ఇవ్వాల్సిన ఇవ్వాలి కదా. రేపు 100% అయిపోతుంది. అట్లా నీ అట్లా లెటర్ ఆల్రెడీ బ్యాంక్ బ్యాంక్ వెళ్ళి కట్టిన రిసిప్ట్ సరేనా? నువ్వు నేను రేపు కడతా అని చెప్పినవన్నీ నువ్వు మాటలన్నీ నేను వినేసా సరేనా? లెటర్ పేమెంట్ కాదని చెప్పేసి రేపేందుకు చెప్తా, అర్థమైందా? సరే పైసలు ఇచ్చేవాడికి కాల్ చేస్తా, అర్థమైందా? కాల్ చేస్తే ఓకే రేపు చేద్దామని చెప్పాడు. అడ్జస్ట్మెంట్ వాడు ఇస్తాడు. వాడు ఇస్తాడంటే వాడికి ముందు రోజు 4 రోజుల నుంచి వేరే వాడు ఇస్తాడు. గవర్నమెంట్ జాబ్ శాలరీ పడుతుంది. నువ్వు పోయి ముందు రోజు ఏమో ఇస్తారా? గవర్నమెంట్ లేదు కదా. ఎవరు 5 రోజుల నుంచి ఏం చేస్తున్నావు అయితే? 5 రోజులు పక్కన పెట్టండి సార్, 30 రోజులు కూడా పడదు గవర్నమెంట్ శాలరీ. 5 నెలల నుంచి ఏం చేస్తున్నావు అయితే? 6 నెలల నుంచి ఏం చేస్తున్నావు అయితే? నువ్వు ఏం పంచాయతీ మర్చిపో సార్. ఇప్పుడు రేపటికి రైజ్ అవుతుందా కదా? ఆ పంచాయతీ మర్చిపోయినావు నువ్వు కూడా. రేపటి పంచాయతీ మర్చిపో, ఈ రోజు కట్టేసి. ఈ రోజు పంచాయతీ లేదు. ఏ పంచాయతీ లేనప్పుడు నిన్న 3 రోజుల నుంచి ఇంత ఆర్గ్యుమెంట్ వేరే బ్యాంక్ వచ్చే సంవత్సరం అయినా క్లోజ్ చేసుకో. నేను నెక్స్ట్ మంత్ అయినా క్లోజ్ చేసుకో, వచ్చే మంత్ అయినా క్లోజ్ చేసుకో. సరేనా? నాకు ఈఎంఐ కట్టేసి లేదు, క్లియర్ గా చెప్తున్నా. కట్టే పొజిషన్ లేదంటే కట్టే పొజిషన్ సెటిల్మెంట్ అన్న కట్టే. నాకు ఈ రోజు రేపు సెటిల్మెంట్ చేస్తాం. తర్వాత ఎన్ని కథలు పడుతుంది సార్? అదే సెటిల్మెంట్ నాకు ఈరోజు సెటిల్మెంట్ కావాలయా? ఈ రోజు లేదు చెప్పండి. రేపటి దేవుడు ఎరికా, రేపటి గురించి దేవుడు ఎరికా. డబ్బులు లేకపోతే టైం పడుతుందని చెప్పేస్తుంది. నేను నమ్మేదాన్ని పేదవా?
అది కూడా నీకు సెటిల్మెంట్ హైవే వరకు దగ్గర దగ్గర ఎంతో మంది కాళ్ళు మొక్కలు అంటే అడుక్కుంటే అది హైవే వచ్చేది సరేనా. వినండి 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 వినండి, నేను ఆల్రెడీ ఇప్పటి వరకు సెటిల్మెంట్ రైజ్ చేసిన లెటర్స్ ఉంటాయి. నేను సెటిల్మెంట్ రైజ్ చేసిన తర్వాత నేను సెటిల్మెంట్ ఇష్టం లేదు సరేనా. ఆల్రెడీ ఎన్నోసార్లు నువ్వు ఎన్నోసార్లు అదే నన్ను ఎన్నోసార్లు సెటిల్మెంట్ చేస్తాను కట్టకన్నా గ్యారెంటీ లేదు. వినండి వినండి, నేను ఆల్రెడీ సెటిల్మెంట్ చేసినాయి బ్యాంకులో కట్టిన పేమెంట్ రిసిప్ట్ ఉన్నాయి, ఆ రిసిప్ట్ పంపుతా. నువ్వు వేరే వాళ్ళ బ్యాంక్ గురించి నాకు అది అనవసరం. అది కాదు అది కాదు నేను చెప్పేది ఏమంటే దగ్గర దగ్గర నువ్వే నేను నీకు 3-4 సార్లు చెప్తాను ఈరోజు కడతా రేపు ఒకటి ఇంత ఆర్గ్యుమెంట్ చేయకండి మీరు. నాకు ఇంత ఆర్గ్యుమెంట్ నాకు అనవసరం. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇంత క్లారిటీ చెప్తాను. రేపు 100% నేను క్లోజ్ చేస్తా. నేను క్లోజ్ చేసే ఉద్దేశం లేకపోతే స్కిప్ చేసేవాడిని అయితే ఈఎంఐ కడతా అని చెప్తాడు, అవునా కదా. నేను ఇప్పుడు సెటిల్మెంట్ గురించి సెటిల్మెంట్ మాట్లాడుకుంటే ఇప్పుడు నీకు అంత రేపు చెప్పిన సెటిల్మెంట్ ఎప్పుడు మాట్లాడలేను సార్. పేమెంట్ కడతా చెప్పినా సెటిల్మెంట్ మాట్లాడాలి, ఫస్ట్ టైం సెటిల్మెంట్ మాట్లాడలేం కదా. ఈఎంఐ కడతాను చెప్పి చెప్పినా ఈఎంఐ కట్టిన చెప్పినా కదా, సెటిల్మెంట్ మాట్లాడలేదు కదా. సెటిల్మెంట్ మాట్లాడని చెప్తాను అది కూడా మాటే కదా, అది కూడా మాటే కదా. మనిషి ఒకటే ఉంటాడు కదా, నోరు ఒకటే ఉంటుంది కదా, 10 నోట్లు ఉంటావు కదా. అరే మీరు గొర్రెలా ఏకండి సార్. ఇప్పుడు రేపు రైజ్ చేస్తారా చెప్పండి, సింపుల్ సీదా. నాకు రైజ్ చేయాలి కదా, నాకు ఈ రోజు కట్టారా? ఈ రోజు కట్ట. ఎందుకు కట్ట? సెటిల్మెంట్ కట్టారు కదా, ఈఎంఐ కట్ట. ఈఎంఐ ఏం కట్ట. రేపు సెటిల్మెంట్ అయితే చెప్పండి, పేమెంట్ చేస్తా. ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలి? లోన్ తీసుకున్నావు కదా, లోన్ తీసుకున్నావు కడుపులోకి పోయింది కదా. కడుపులోకి పోయింది, కడుపులోకి కిందికి వచ్చింది చూస్తారా? కిందకి వచ్చేసిందా? అట్లా తినే లోపలికి నీకు పంపిస్తే పార్సల్ ఇంకోటి చేసి. సరేలే కానీ కట్టప్ప. ఈఎంఐ రేపు అయిపోతుంది తప్ప, ఓకేనా? పెట్టుకో టైం తీసి లెక్క. ఈఎంఐ నాకు అది అనవసరం, క్లియర్ చెప్తున్నా. నాకే చెప్పు. ఇప్పుడు ఏం చెప్తున్నా కదా సార్. ఇప్పటి వరకు మీతో మాట్లాడలేదు కదా నేను. ఎందుకు మాట్లాడాలా? మొన్నంతా మాట్లాడేది ఎవరు? సెటిల్మెంట్ గురించి మాట్లాడలేదు సార్, పార్సల్ పేమెంట్ గురించి మాట్లాడాం. అర్థమైందా? సెటిల్మెంట్ గురించి ఎప్పుడు మనం మాట్లాడలేదు. చెప్పు. బ్యాంకింగ్ టైంలో వస్తున్నాయి. బ్యాంకింగ్ ఇప్పటి వరకు రైజ్ చేసిన లెటర్లు కూడా నేను ఫోన్ పే చెప్పు. రేపు ఎన్ని గంటలకు కడతా చెప్పు. రేపు మధ్యాహ్నం ఆ టైంలో అయిపోతుంది. మధ్యాహ్నం నాకు మధ్యాహ్నం గిద్దరని చెప్పమాకు, నాకు ఈ టైమింగ్ అయిపోతుంది. నువ్వు లెటర్ 0% రిస్క్ రాని వాట్సాప్ లో ఇంకో విషయము, వాట్సాప్ లో నీ హాయ్ పంపిస్తా. నేను నెంబర్కి నాకు మెయిల్ ఐడి పంపించు. నేను రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే యూజ్ చేస్తున్నావో నా మెయిల్ ఐడి పంపించి మెయిల్ కూడా పంపించేస్తాను నీకు. అవి క్లియర్ చేస్తా ఒకటే సరే. నాకు అఫిషియల్ బ్యాంక్ మీ బ్యాంక్ నుంచి నాకు ఎంత ఇప్పుడు 1,94,000 అంటే 32,000 అని చెప్పారు కదా, 16% వస్తుంది. అది అట్లా రాదు స్వామి, అట్లా రాదు. ఎట్లా వస్తుంది మనకి? ఎట్లంటే ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ లెటర్ పంపించాను నీకు. నాకు అర్థమే, ఏదో కూడా పంపిస్తాను. లైన్ ఉంటాం. ఓకే, ఒక నిమిషం ఉండు లైన్ లో పెట్టాను చూడండి. నేను చూస్తాను కానీ వేరే సెటిల్మెంట్ రైజ్ చేసుకున్నాను. అర్థమైంది కానీ నేను ఏమంటున్నా ఏం లే, నేను ఒకసారి మాటిచ్చానంటే అది క్లోజ్ అయిపోతే రైజ్ చేయండి, అయిపోతుంది. ఓకేనా? క్లోజ్ అయిపోతుంది. ఇంకో విషయం ఏమంటే మొత్తం నా ఫ్లాట్ చూడు, మళ్ళీ ఆల్రెడీ చేసినావు, మళ్ళా చేయి మాకు 10 సార్లు చెప్పినా నీకు, 10 సార్లు అడుగుతున్నా. నేను లెటర్ ఉంటే మీకు క్లియర్ కట్ చెప్తున్నా కదా, అమౌంట్ ఉంటుంది చెప్తున్నా. రేపు 200% పేమెంట్ అయిపోతుంది. లెటర్ నాకు తెలుసు, నాకు మెయిల్ కించి అఫిషియల్ మెయిల్ ఐడి కింద పంపండి. మెయిల్ ఐడి కించి అఫిషియల్ కంపెనీ మెయిల్ ఐడి కింద పంపండి. కంపెనీ మెయిల్ ఐడి నుంచే నీకు వస్తుంది. ఆ మెయిల్ ఐడి కూడా నీకు వాట్సాప్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ హాయ్ అని పెట్టు, హాయ్ అని మీ బ్యాంక్ పేరు మెన్షన్ చేయండి, నా మెయిల్ ఐడి పంపిస్తాను. ఓకేనా? ఓకే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.